నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక కొత్త మొక్క అండి, చిచ్చుబుడ్డి మొక్క. దీని పేరు చిచ్చుబుడ్డి మొక్క కాదండి. దీని పేరు వచ్చేసి ఫైర్ క్రాకర్ ప్లాంట్ అంటారు. అలాగే ఫౌంటైన్ గ్రాస్ అని కూడా అంటారండి. అంటే కోరల్ ఫౌంటైన్ గ్రాస్ అని కూడా అంటారు. ఈ ప్లాంట్లో వచ్చేసి చాలా వెరైటీస్ అండి. అంటే ఒక 3-4 వెరైటీస్ అనేవి ఉన్నాయి. ఇది వచ్చేసి డార్క్ రెడ్ కలర్లో బెల్స్ ఆకారంలో ఉంది కదా మనకు. అలాగే ఇంకొకటి వచ్చేసి లైట్ లెమన్ యెల్లో కలర్లో ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్. సీజన్ అంతా కూడా పూస్తుందండి. కానీ సమ్మర్లో మనకు ఎక్కువగా పూస్తుంది. అంటే ఇయర్ మొత్తం పూస్తుంది. సమ్మర్లో ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, క్రాకర్స్ ఆకారంలో ఉంటాయి కదా ఫ్లవర్స్, చాలా అందంగా ఉంటుందండి ఈ ప్లాంట్ అనేది. మనము హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా ఈ ప్లాంట్ని పెంచుకోవచ్చు. ఇలాగా హ్యాంగ్ అయి ఉంటాయి కదా, చూడ్డానికి చాలా అందంగా ఉంటాయండి. ఈ ప్లాంట్ వచ్చేసి మనకు పాట్ సైజ్ అండి. మనము చెప్పాం కదా, హ్యాంగింగ్ పార్ట్స్ నుంచి ఎలాంటి పార్ట్స్, ఎంత పెద్ద సైజు పార్ట్స్లో అయినా సరే పెంచుకోవచ్చు. దీన్ని చాలా మంది అండి ఫెన్షింగ్ లాగా గోడ మీద పక్కన ఫెన్షింగ్ లాగా వాడుతూ ఉంటారు. చాలా బాగా బుషీగా ఉంటుందండి ఈ ప్లాంట్ వచ్చేసి. ఈ ప్లాంట్కి సాయిల్ మిక్స్ విషయానికి వస్తే అండి, వెల్ డ్రైన్ సాయిల్ అనేది అవసరం అవుతుంది. మనము 50% గార్డెన్ సాయిల్, ఏ మొక్కలకైనా అండి 50% గార్డెన్ సాయిల్ తీసుకోండి. డ్రైనేజ్ ప్రాపర్గా ఉండడం కోసము 10% శాండ్ అనేది తీసుకోండి. 30-40% అనేది ఎనీ కంపోస్ట్ తీసుకోండి. కొద్దిగా రూట్ రాట్ రాకుండా నీమ్ పౌడర్ అనేది తీసుకోండి. నేనైతే చెప్పాను కదండి, కోకోపీట్ అనేది ఇంతకుముందు వాడేదాన్ని. కోకోపీట్ వాడడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయండి. కోకోపీట్ మనం వాడతాము, అది రైనీ సీజన్, వింటర్ సీజన్లో అంతా కూడా ఎక్కువ తేమ శాతాన్ని పట్టి ఉంచుకుంటుంది. సమ్మర్ వచ్చేసరికి సమ్మర్లో మనకు తేమ శాతాన్ని పట్టి ఉంచుకుంటుంది, దానివల్ల ప్రాబ్లం లేదు. కానీ కొద్ది రోజులకి ఆ కోకోపీట్ కూడా అండి కంపోస్ట్లో మిక్స్ అయిపోయి మొత్తం ఇలాగా ముద్దలాగా తయారైపోయి ఎక్కువ తడి శాతం అనేది మనకు పైన టాప్ సాయిల్ అంతా కూడా డ్రై అయిపోయినట్టు ఉంటుంది, కానీ కింద మాత్రం తేమ అనేది ఉంటుంది. కాబట్టి నేను కోకోపీట్ని అయితే చాలా తక్కువగా వాడుతూ ఉంటానండి. మరీ అవసరం అనుకుంటే హ్యాంగింగ్ పార్ట్స్కి అలా ఎప్పుడైనా వాడుతూ ఉంటానే తప్ప చాలా తక్కువ అయితే నేను వాడుతూ ఉంటాను. మీరు అస్సలు కోకోపీట్ అనేది ఏ మొక్కలకి వాడాల్సినంత అవసరమే లేదండి. మనము గార్డెన్ సాయిల్, అలాగే శాండు, తర్వాత వచ్చేసి కంపోస్టు, నీమ్ పౌడరు, ఇవి 4 ఉంటే సరిపోతుంది మనకు. మనకు ప్రతి ఒక్క మొక్కను కూడా సేమ్ క్వాంటిటీలో మనము పెంచుకోవచ్చు. మీరు ఇంకా గనక సాయిల్ అనేది లూజ్గా ఉండాలి అనుకుంటే 50% గార్డెన్ సాయిల్, అలాగే 50% ఎనీ కంపోస్ట్ అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా నీమ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. హ్యాంగింగ్ పార్ట్స్కి వాటికి వస్తే, ఇండోర్ ప్లాంట్స్కి, వీటన్నిటికీ కూడా మనకు కంపోస్ట్ అనేది చాలా తక్కువ ఇచ్చుకోవాలండి. ఎంత తక్కువ ఇస్తే అంత బాగా పెరుగుతాయి. సాయిల్ మిక్స్ అయితే మనం చూసాం కదా. సన్లైట్ విషయానికి వస్తే 6-8 అవర్స్ సన్లైట్ అనేది కంపల్సరీగా అవసరం అండి ఈ మొక్కకి. తర్వాత వచ్చేసి ప్రూనింగ్ అండి. మనకు ఇక్కడ ఫ్లవర్స్ వస్తున్నాయి చూసారు కదా, ఈ ఫ్లవర్స్ అయిపోయిన వెంటనే కొమ్మల చివర్లంతా కూడా మనము ప్రూనింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ మొక్కని స్టెమ్ కటింగ్స్తో కూడా ఈజీగా పెంచుకోవచ్చండి. స్టెమ్ కటింగ్స్తో ఎలా పెంచాలి అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. చూసారు కదా ఎంత అందంగా, ఎంత బాగున్నాయో. మంచి రెడ్డిష్ కలర్లో చాలా బాగా ఉంటుందండి ఈ ప్లాంట్ వచ్చేసి. ఫైర్ క్రాకర్ ప్లాంట్ అంటే చెప్పాం కదా, మనం టపాకాయలు క్రాకర్స్ ఆకారంలో ఉంటాయి కదా, కాబట్టి ఈ ప్లాంట్ని ఫైర్ క్రాకర్ ప్లాంట్ అని అంటారు. తర్వాత మనకు ఫెర్టిలైజర్ విషయానికి వస్తే, మనము అన్ని మొక్కలకి ఎలాగో 15 రోజులకు ఒకసారి ఏదో ఒక లిక్విడ్స్ అలా ఇస్తూ ఉంటాం కదా, అవి ఇస్తే సరిపోతుందండి. తర్వాత వచ్చేసి ఈ మొక్కకి సీడ్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయండి. కానీ సీడ్స్తో రావడము ప్లాంట్స్, ఏ ప్లాంట్స్ అయినా అండి సీడ్స్తో కంటే కూడా మనము స్టెమ్ కటింగ్స్తో పెట్టుకుంటే ఫ్లవరింగ్ కానీ, ఫ్రూటింగ్ కానీ, వెజిటబుల్స్ కానీ ఏవైనా కూడా మనము స్టెమ్ కటింగ్స్తో పెట్టుకోవడం వల్ల ప్లాంట్కి తొందరగా మనకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది. సీడ్తో చాలా లేట్ ప్రాసెస్ అనమాట. కాబట్టి మనము ఎప్పుడు కూడా స్టెమ్ కటింగ్స్తో పెట్టుకోవడానికి ట్రై చేయండి మీరు. చాలామంది మేము కొమ్మలు పెడుతున్నాము రావట్లేదు అంటున్నారండి. 100% ప్రతి ఒక్క ప్లాంట్ కూడా కటింగ్స్తో ఖచ్చితంగా పెంచుకోవచ్చండి. మీరు కొంచెము కేరింగ్ అనేది తీసుకోండి. ఒక కొమ్మలు పెట్టిన వెంటనే మీరు సెమీ షేడ్లో పెట్టేయండి. చాలామంది ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము చనిపోతున్నాయి అంటున్నారండి. ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అండి, అంటే రూట్స్ అనేవి డ్యామేజ్ కాకుండా
సాయిల్‌తో సహా తీసి ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోండి. లేదంటే మీరు కొత్త చిగుర్లు రావడమే ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నట్టున్నారు. అలా కాకుండా 1 ఆర్ 2 మంత్స్ అనేవి సేమ్ పాట్‌లో ఉంచేసి రూట్స్ అనేవి డ్యామేజ్ కాకుండా ట్రాన్స్‌ప్లాంట్ అనేది చేసుకోండి. తర్వాతొచ్చేసి చూసారు గదా! ఈ ఫైర్ క్రాకర్ ప్లాంట్‌ని ఎంత బాగా అసలు బెల్స్‌ల ఆకారంలో ఎంత బాగా ఇలాగ హ్యాంగ్ అయిపోయినాయో, మనము ఎంత ప్రూన్ చేస్తే మొక్క అనేది అంత బుషీగా తయారవుతుందండి. కటింగ్స్ అనేవి చూసారు కదా! ఇక్కడ హార్డ్ కటింగ్ ఉంది గదా! ప్రతి నోడ్ దగ్గర అండి. మనకు హార్డ్‌గా ఉంటుంది గదా! అలా తీసేసి కటింగ్స్ అనేవి పెట్టేసుకోండి. ఇక్కడ వరకు ఫ్లవర్స్ అయిపోవడమే వెంటనే ప్రూనింగ్ అనేది చేసేసేయండి. మొక్క అనేది చాలా చాలా బుషీగా ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా బావుంటుందండి. తప్పకుండా ఈ మొక్కనైతే పెంచుకోండి. చాలామందికి తెలిసి ఉండొచ్చు. కొంతమందికి తెలియకుండా గూడా ఉండొచ్చండి ఈ మొక్క. అందుకనేసి కొంతమంది తెలియని వారి కోసం ఈ మొక్క కూడా ఉందని తెలుసుకుంటారనేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. చూసారు గదా! ఇది కూడా నేను స్టెమ్ కటింగ్స్ వేరే వాళ్ళు తెచ్చిస్తే స్టెమ్ కటింగ్ పెట్టుకున్నానండి. లాస్ట్ ఇయరే పెట్టాను. చూసారు గదా! ఒక ఇయర్‌కే మనకు ఎంత బాగా ఉందో. దీని నుంచి కూడా కటింగ్స్ కూడా నేను చాలా మందికి కూడా పెట్టనేది ఇచ్చేసాను. మీరు ఖచ్చితంగా దొరికితే ఈ మొక్కని తెచ్చుకోండి. చాలా అందమైన మొక్కండి. ఎంత బాగా ఉందో గదా! చూడ్డానికి క్రాకర్స్ ఆకారంలో. కాబట్టి ఈ మొక్కనైతే నర్సరీస్‌లో కూడా చాలా దగ్గరలో దొరుకుతూ ఉంటాయండి. ఉంటే తెచ్చుకోండి. మనం చూసాం గదా! సాయిల్ మిక్స్ తర్వాతొచ్చేసి పాట్ సైజు ఎంత చిన్న పాట్‌లో అయినా సరే ఈజీగా పెరిగిపోతుంది. సన్‌లైట్ వచ్చేసి 6-8 అవర్స్ సన్‌లైట్ అవన్నీ పెస్ట్ విషయానికొస్తే అసలు ఎటువంటి పెస్ట్ కూడా ఈ మొక్కకనేది రాదండి. ఫుల్ సన్‌లో కూడా బాగా మంచి ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. వింటర్‌లో రైనీ సీజన్‌లో అనేది కొద్దిగా ఫ్లవరింగ్ అనేది తక్కువగా ఉంటుందండి. ఇప్పుడు మనకు సమ్మర్ కదా! మార్చి వచ్చేసింది దాటేసాం గూడా మనకు ఫుల్లుగా క్రాప్ చూసారు గదా! ఎంత బావుందో. ఇదండి ఈ ప్లాంట్ గురించి ఫైర్ క్రాకర్ ప్లాంటు. ఒకవేళ మీరు దొరికితే గనక తెచ్చుకోండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించండి. మీకు ఎక్కడైనా సరే మీరు స్టెమ్ కటింగ్ దొరికితే తెచ్చుకోండి. ఇక్కడ చూసారు గదా! చిన్న సీడ్ అండి. ఈ సీడ్‌తో ప్రాపగేట్ అవ్వడం చాలా కష్టము. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా కటింగ్ ఉంటే తెచ్చి ఈజీగా పెంచేసుకోండి. అసలు ఎటువంటి కంపోస్ట్‌లు ఇవ్వకపోయినా, లిక్విడ్స్ ఇవ్వకపోయినా మనకు ఇది ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. ఎండ వాతావరణాన్ని తట్టుకొని నిలబడుతుంది. మీరు ఖచ్చితంగా దీనికి ఫెర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం అనేది లేదండి. డ్రైనేజ్ అనేది ప్రాపర్‌గా ఉండేలాగా చూసుకోండి. పెస్ట్ అయితే ఎటువంటి పెస్టు అనేది రాదండి ఈ మొక్కకి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. చాలామంది ఇంతకుముందు చేసిన వీడియోస్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఒకసారి మీరు డైరెక్ట్‌గా ఛానల్‌లోకి వెళ్ళండి. సెర్చ్‌లోకి వెళ్ళి ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే మీకు అక్కడ ప్లే లిస్టు, షార్ట్స్, వీడియోస్ అన్నీ ఉంటాయండి. అందులో మనకు కటింగ్‌తో ఏ మొక్కలు పెట్టాము అన్ని మొక్కల గురించి ఉంటుందండి. ఒకసారి చూడండి. ఈ ప్లాంట్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.